లెక్కలేని మారు పడిపోతీనే, ఎక్కులేని వాడనే రైతేనే. లెక్కలేని మారు పడిపోతీనే, దిక్కులేని వాడనే రైతేనే. చక్కా చేసిన నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. చక్కా చేసిన నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, సగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు రక్షక, సగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎక్కడైనా సన్నిధిలో ఒకసారి పరీక్షించుదామా? ఎన్నిసార్లు తెలిసి ఆయన గాయాలు రేపుకుంటూ వచ్చాం? ఎన్నిసార్లు తెలిసి ఆయన గాయాలు రేపుకుంటూ ఆయన అవమానపరుచుకుంటూ వచ్చాం? కానీ ఈరోజు జ్ఞాపకం చేసుకోసం కృపాకాలంలో ఉన్నామండి. కృప చూపించే దేవుడు, క్షమించే దేవుడు, నూతన అవకాశాలు ఇచ్చే దేవుడు. ఈ రోజు నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని, ఒక రీసెట్ చేసే దేవుడు. ఈ రోజు నుండి నీ జీవితంలో ఒక నూతన ప్రారంభం ఇచ్చే దేవుడు. నీవు యథార్థంగా ప్రార్థన చేస్తే చాలు, నీ జీవితంలో ఒక నూతన ప్రారంభం ఇస్తాడు. ఆయనకు విరోధంగా చేసిన పాపాలు ఉన్నాయో ఒప్పుకోండి. ఒప్పుకున్న ప్రతి పాపాన్ని క్షమిస్తాడని దేవుడు వాక్యం చెప్తుంది కదా. ఒప్పుకున్న ప్రతి పాపాన్ని ఇంకా కొట్టివేస్తాడంట, ఇంకెన్నటికి జ్ఞాపకం చేసుకోడంట. పాపాలు ఒప్పుకోకుండా ఇక్కడ నుండి వెళ్తే ప్రయోజనం లేదుగా. ఎక్కడ ఆయన సన్నిధిలో ఒప్పుకోదమా? అదే సమయంలో చెప్తాను, దేవా నా జీవితంలో మొదటి స్థానంగా నేను పెడతానయ్యా, నీ వైపే చూస్తాను ప్రభా, నీ మీద ఆధారపడతానయ్యా. ఎంతమంది ఇక్కడ చెప్పగలుగుతారు, దేవా నాకు నువ్వు కావాలయ్యా, ఈ రోజు నుండి ఒక నూతన ప్రారంభం కావాలయ్యా, నా జీవితాన్ని మార్చుకోవాలని ఆశపడుతున్నాను, ఈ రోజు నుండి ఒక నూతన అడుగు తీయాలని ఆశపడుతున్నాను. ఇదిగో ఈ రోజు నుండి యేసయ్య చేతుల్లో నా జీవితాన్ని పెట్టుకుని క్రమశిక్షణతో, యథార్థతతో ఆయన వెంబడిస్తానని నేను నిర్ణయించుకుంటున్నాను అన్న వారు ఇక్కడ ఉన్నారా? ఉన్నానంటే చెప్పండి, మీ కుడి చేయి చూపించండి. దేవా దేవా ఇదిగో నా చేయి పట్టుకో అయ్యా, ఇదిగో దేవుడు వైపు ఎత్తుతున్నాను, మనుషులు చూపిస్తానికి కాదు. ఐ డోంట్ కేర్ రియల్లీ. దేవుడు చూస్తున్నాడు, దేవుడు మీ చేయి పట్టుకోవాలి. మీ చేయి ఎత్తినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో అయ్యా నన్ను పట్టుకోయ్యా, నన్ను పట్టుకోయ్యా, నన్ను పట్టుకోయ్యా. నేను మారాలని ఆశ కలిగినాను, నాకు శక్తినిచ్చే దేవుడు నీవే, నా బ్రతుకుని మార్చగలిగిన దేవుడు నీవే, నన్ను పట్టుకో ప్రభా. ఎక్కడ వీలవుతా లేచి నిలబడతామండి, లేచి నిలబడతాం. దేవుని చేతులకు మనల్ని మనం సమర్పించుకుందాం. మనుషులు ఏమనుకుంటారు కాదు, మీ పక్కన ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు కాదు.
నీ భార్య ఏమనుకుంటుంది, నీ భర్త ఏమనుకుంటుంది కాదు. లెట్ దెమ్ నో ఐఎమ్ ట్రైయింగ్. నేను ప్రయత్నం చేస్తున్నా, నేను మారటానికి ప్రయత్నం చేస్తున్నా, నేను మారాలని ఆశపడుతున్నా, నా జీవితంలో దేవుని చిత్తం జరిగించాలని ఆశపడుతున్నా, నా జీవితం ద్వారా దేవుడి నామం మహిమపరచబడాలని ఆశపడుతున్నా, నా జీవితంలో విలువ ఉండాలని ఆశపడుతున్నా. దేవునికి చెప్తున్నాను, దేవుని వైపు నిలబడుతున్నాను. చెప్పండి, దేవా నన్ను పట్టుకోయ్యా, నన్ను మార్చేయ్యా, నిన్ను చూసే కళ్ళు నాకు దయచేయ్యా, నీతో బ్రతుకు నాకు దయచే ప్రభా.